హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఇవాళ మొక్కజొన్న గారెలు చేసుకుందాం రండి. 2 మొక్కజొన్న కండలు తీసుకున్నానండి. వాటిని నీట్గా ఒలిచి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎందుకు కొంచెం కారము ఉండటం కోసం వేసుకున్నాను. జీలకర్ర, ఒక 4 పాయలు ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క అండి, తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, బియ్యపిండి పెద్ద స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నానండి. శనగపిండి 1 స్పూను తీసుకున్నాను. మొక్కజొన్నల్ని ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లిపాయ, ఉప్పు ఈ మొత్తము మిక్సీలో వేసేసుకొని వస్తాను. మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు, ఈ కొత్తిమీర, కరివేపాకు, ఈ శనగపిండి, ఈ బియ్యపిండి అంతా వేసి కలుపుకోవాలండి. మీకు శనగపిండి, బియ్యపిండి సరిపోదనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కానీ ఎక్కువ వేసుకుంటే మొక్కజొన్న ఫ్లేవర్ రాకుండా శనగపిండి, బియ్యపిండి ఫ్లేవరే వస్తుందండి. అందుకని మనకు వడకు ఎంత అనుగుణంగా వస్తుందో అంతవరకు పిండి కలుపుకొని వేసేసుకోండి. ఇందులో సోడా ఏం అవసరం లేదు. ఇలానే వేసుకొని మొక్కజొన్న గారెలు చేసేసుకుందాం. ఇదిగో ఇలా రావాలండి. వడకు సరిపోను. ఇలా వస్తే ఇట్లా వేసేసి హోల్ పెట్టేసి వేసేయటమేనండి. రౌండ్గా చేసుకొని కొంచెము హోల్ పెట్టుకొని చేసుకోవాలండి. హోల్ పెట్టుకుంటే లోపల మొత్తం కూడా బాగా కాలుతుంది. అలా హోల్ పెట్టుకొని చేసుకోవాలి. ఇలా చూడండి, నూనె పెట్టేసుకున్నాను. ఇదిగో నూనె కాగిపోయింది. ఇలా 1 by 1 వేసేసుకోవాలండి. ఇదిగో ఇట్లా ఎర్రగా కాలాలండి. ఎర్రగా కాలకపోతే కొంచెం లోపల పచ్చి పచ్చి ఉంటుంది. కొంచెం టిష్యూ పేపర్ వేసుకుంటే కాస్త ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా పోతుందండి. అట్లా టిష్యూ పేపర్ వేసుకొని చేసుకోండి. తీసి ఇలా వేసేసుకోవాలండి. మొక్కజొన్నలు మామూలుగా అమ్మవారికి, వినాయకుడికి నైవేద్యం పెడతాం కదండి. ఒట్టిగా మొక్కజొన్నలు తినాలంటే పిల్లలు ఎక్కువగా తినలేరు కదా. అందుకని ఇలా చేసుకున్నారనుకోండి, చక్కగా సాయంకాలం స్నాక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు. వేడి వేడి మొక్కజొన్న గారెలు రెడీ. ఇప్పుడు ఎలా ఉన్నాయి టేస్ట్ చూద్దాం. లోపలంతా బాగా కాలింది చూడండి. చక్కగా కాలింది చూడండి. ఇలా నీట్గా కాల్చుకోవాలండి. అదిరిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే వెళ్తూ లైక్ చేసేసి వెళ్ళండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.